నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వచ్చినా గానీ మనకైతే ఎటువంటి న్యాయం జరగదన్న. ఎవరిదో ఎందుకు, నాదే చూడండి. డిసెంబర్ నుంచి పోరాడుతా ఉన్నా, తిరుగుతా ఉన్న అందరు రాజకీయ నాయకుల దగ్గరికి. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి నా కొడుకుని 17 సంవత్సరాల పిల్లోని 3 రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టించిన దాని వెనక అజారుద్దీన్, నవీన్ యాదవ్ ఉన్నారని చెప్పేసి అన్ని మీడియాలలో తెలుసు. అయినా గానీ దానికి ఎటువంటి న్యాయం జరగలేదు. ఇది ఎక్కడో దూరంగా ఎక్కడో జరగలేదు, మన సీఎం ఇంటి పక్కనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే చేసినటువంటి పర్సన్ వెనక ఉన్నారో అజారుద్దీన్కి ఏమో ఒక మంత్రి పదవి ఇచ్చారు, ఇంకొక పర్సన్కి ఏమో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు. ఇట్లా రాజకీయాలు ఇట్లా రౌడీజాలు రాజకీయాలు చేసుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక సన్నాసి ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చిన 6 హామీలు కూడా ఎటువంటి కూడా నెరవేర్చలేదు. 2 నెరవేర్చారు. ఏం నెరవేర్చారు అంటే ఫ్రీ బస్ ఇచ్చారు. ఫ్రీ బస్సు వల్ల అందరికీ నష్టమే జరుగుతుంది కానీ లాభం ఎవరికి జరగట్లేదు. ఇటు ఆటో వాళ్ళు నష్టపోతున్నారు, పేద ప్రజలు నష్టపోతున్నారు, ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు అడుక్కున్న వాళ్ళ కన్నా మరీ దారుణంగా ఇల్లు తిరిగి డబ్బులు ఇస్తున్నారు. ఓటుకింతని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. అవి ఏవి పట్టించుకోవట్లేదు. ఈ ఓటర్లు కూడా డబ్బు ఈ రోజు వచ్చే 1000-2000 కోసం కక్కుర్తి పడుతున్నారు. కానీ ఈ రాజకీయ నాయకులు గెలిస్తే 5 సంవత్సరాలు మన మీద పడి కుక్కల కన్నా హీనంగా పీక్క తింటారన్న విషయం ఈ ఓటర్లకు తెలవట్లేదు. ఇది తెలుసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఓటేయద్దు. అసలు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే. ఇది వచ్చింది తెలంగాణ అన్నది తెలంగాణకు సంబంధించిన పార్టీ, తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడది కాదు. మనం నమ్మాల్సింది ఏంది, మన దగ్గర ఉన్న పార్టీని నమ్ముకోవాలి కానీ ఎవరినో నమ్ముకోవద్దు. ఇంకొక విషయం ఏంది అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు ఇస్తానే ఉన్నా. దీనివల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను బెదిరించడానికి సిద్ధపడుతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ నాయకులకి, ఈ రౌడీలకి కానీ వీళ్ళకి ఎవరికి కూడా ఓట్లు వేయొద్దని ఈ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ వేడుకుంటున్నాను. ఇప్పుడు బెదిరిస్తున్నారు అన్నారు కదా, ఎవరు బెదిరిస్తున్నారు? ఇప్పుడు నవీన్ యాదవ్ వాళ్ళ అనుచరులు ఉన్నారు. ఈ ఖాళీద్ అనేటోడు బెదిరిస్తా ఉన్నారు. ఖాళీద్ అనేటోడు అతనే దీనికంతా ముఖ్య కారణం. ఎవరు? ఖాళీద్ అనేటోడు. వాడ వెనక ఎవరెవరు ఉన్నారు? ఈ నవీన్ యాదవ్ ఉన్నాడు, అజారుద్దీన్ ఉన్నాడు. వీళ్ళ గురించి, ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్పాలి? ఎంత శాతగాని ప్రభుత్వం అంటే సీఎంకి లెటర్ ఇచ్చిన నాకు జరిగిన అన్యాయం గురించి. ప్రజావాణి ప్రజల సమస్యలు తీరుతాని పనికిరాని ఒక ప్రజావాణి అని పెట్టారు. అక్కడికి 4 సార్లు తిరిగిన కానీ ఎటువంటి న్యాయం జరగలేదు.